వెల్కమ్ టు న్యూస్. నేను ప్రసాద్. ఊరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు సందర్శించారు. సో ఏదైతే ఈ రోజు దేవాలయంలో అక్కడ దేవాదాయ శాఖ వారు ఆయనకు ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతూ ప్రత్యేక పూజలు కూడా చేసి ఆయనకు తీర్థ ప్రసాదాలు కూడా ఈ రోజు ఆయనకు సమర్పించారు. సో ఈ విషయాలన్నీ ఆయన మాట్లాడుతూ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఆయన ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వాటర్ ఫిల్టర్ ఒకటి నేను డొనేట్ చేయడం జరిగింది. సో సకాలంలో అది కొంచెం నేను కంప్లీట్ చేయలేక కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం అది కంప్లీట్ అయింది. త్వరలో కూడా నేను ఏదైతే ఆంజనేయ స్వామి వారికి ఏదైతే ఐక్యత ఫౌండేషన్ ద్వారా వాటర్ ఫిల్టర్ డొనేట్ చేయాలనుకున్నానో అది ఇమ్మీడియట్లీ నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా నేను అది ఇక్కడ నేను దాన్ని బిగించి ఏర్పాటు చేశాను. అట్లాగే ఏదైతే మనకు వారం రోజుల బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో ఎంతో మంది ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. మనకు ఏదైతే ఊరుకున్న ఆంజనేయ స్వామి వారికి ఎట్లయితే మనకు దీక్ష ఏదైతే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొలుస్తామో అదే భక్తితో కూడా మనం చాలా ప్రజలందరూ కూడా చాలా ఈరోజు చాలా ఘనంగా చాలా అధిక సంఖ్యలో కూడా భక్తులు హాజరయ్యారు. ఏదైతే ఈ రోజు నాకు ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ నాకు ఆహ్వానం పలికిన దేవాదాయ శాఖ వారికి అట్లాగే పూజారికి ఇక్కడ చాలా మంది ఇక్కడ చైర్మన్ గారి తాలూకు వారికి అందరికీ కూడా నేను నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా మరిన్ని ఇక్కడ ఆలయంలో చాలా వరకు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి యాగశాలను కూడా ఆయన సందర్శించుకోవడం జరిగింది. ఏదైతే ఊరకొండ స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం దినదినంగా అభివృద్ధి చెందుతూ భక్తులకు మరింత దగ్గరయ్యే ఆలోచన విధానంతో ఇక్కడ దేవాదాయ శాఖ వారు కావచ్చు, ఇక్కడ ఉన్న చైర్మన్ వారు కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరు లోకల్ నాయకులు వారికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన విషయాలు కొన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఊరుకొండపేటలోనే శ్రీ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆలయ చైర్మన్ గారికి, ఆలయ కమిటీ మెంబర్స్ అందరికి, అలానే భక్తులకి, అయ్యగారులకి అందరికీ వారి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నమస్కారాలు. మన అందరికీ తెలిసిందే ఆంజనేయ స్వామి ఏదైతే ఊరుకొండపేట నందు ఉందో ఇది ఎంత ప్రాముఖ్యత చెందింది. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం, ఈ యొక్క వారం రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. ఇప్పుడే చెప్తున్నారు అయ్యగారు, ఈ సంవత్సరం ఏదైతే చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొత్తగా యాగశాల నిర్మించి యాగం కూడా చేయడం ఒక ప్రపంచ శాంతికి కానీ ప్రజలందరికీ బాగుండాలని చెప్పి ఈ యొక్క యాగం కూడా ఈ సంవత్సరాల నుంచి చేయడం జరిగింది ప్రత్యేకంగా అని చెప్పినారు. అదే విధంగా ఇక ముందు కూడా రాబో రోజులలో కూడా ఈ యొక్క ఆలయ ప్రాముఖ్యతను ఇంకా బాగా అందరికీ కూడా చెప్పడంతో పాటు భక్తులందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే డెవలప్మెంట్ కూడా కొత్తగా చేస్తా ఉన్నారు. రీసెంట్ గా షెడ్ అంతా వేస్తున్నారని ఆలయ కమిటీ చెప్తా ఉన్నారు. గత సంవత్సర కాలం నుంచి ఏదైతే కమిటీ ఉన్నారో వారు కూడా విశిష్టమైన ఈ యొక్క దేవాలయ డెవలప్మెంట్ కి చాలా కృషి చేశారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఇక ముందు కూడా మా ఆధ్వర్యంలో కూడా రాబోయే రోజులలో వాటర్ ప్లాంట్, ఒక నీటి శుద్ధి ఏదైతే ప్లాంట్ ఉందో దాన్ని ఇవ్వడానికి మేము ఇంత ముందుకు చెప్పి ఉన్నాం. దాన్ని కంప్లీట్ చేస్తాము, కొన్ని రోజులలోనే తప్పకుండా చేస్తాం. అలానే మరొక్కసారి ఈ స్వామివారి ఏదైతే భక్తికి కానీ ఆశీస్సులకు కానీ వచ్చిన ప్రతి వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులని కోరుకుంటూ అందరు బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుఖ శాంతులతో అందరు బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.